వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ముల్లంగి టమాటాలు వేసి పులుసు అండి. మొన్న ఒకసారి ముల్లంగి ఇంకేదో కూరగాయలు తీసుకొచ్చి పెట్టారు మా వారు. నిన్న ముల్లంగి తెచ్చారండి. నేను ఫ్రిడ్జ్లో చూడలేదు, ఎందుకు ఒకే రకం కూరగాయలు ఎన్నిసార్లు తీసుకొస్తారు, ఉన్నది ఇద్దరు పిల్లలు కూడా లేరు అంటే సరే ఆయన ముల్లంగి వేసేసి టమాటా పులుసు పెట్టేసి ఒక కవరు ఫినిష్ చేసేద్దాం ఉన్నారు. సరే నేను ఏం చేశాను, ముల్లంగి బాగా కడిగేసేసి తోలు తీసాను, నూనె వేసి లైట్ బ్రౌన్ వచ్చేలాగా వేయించాలండి. వేయించితేనే దీంట్లో ఉన్న స్మెల్ పోతుంది, టేస్ట్గా ఉంటుంది. అవతల వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ స్టేజ్లో ఇది ఇలా బ్రౌన్గా వచ్చాక వీటిని పక్కకి తీసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇప్పుడు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇదండి పచ్చిమిరకాయలు ఇంకా చీరలేదు. పచ్చిమిరకాయలు నేను నిలువుగా చీరి వేస్తాను. ఇవి 4 టమాటాలు, ఇవి కూడా ఉల్లిపాయలు మగ్గినాక ఈ ముక్కలు కూడా వేస్తాను. తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మగ్గనిస్తాను. మగ్గినాక టమాటాలు ఇగో పచ్చిమిరపకాయలు కూడా వేసి తర్వాత వచ్చి ఉప్పు పసుపు కొంచెం కారం కూడా వేసేస్తాను. కారం కూడా వేసేసి ఈ కుక్కర్ గిన్నెకి మూత పెట్టేస్తానండి. లో ఫ్లేమ్లో పెడితే టమాటాలో ఉన్న జ్యూస్కి ఈ ముల్లంగి బాగా ఉడుకుతుందండి. ఉడికినాక మనం ఇదిగోండి చిన్న చింతపండు, ఒక చిన్న గోలి అంత చింతపండు పులుసు పోసుకొని కొంచెంసేపు మరగనిచ్చానండి. మరగనిచ్చాక మీకు అట్లా తింటే బాగానే ఉంటుంది. ఇంకా మీకు ఓపిక ఉంటే కొంచెం కరివేపాకు, ఇంగువ, ఆవాలు వేసి చిన్న తాలింపు అండి, కొంచెం ఒక 2 స్పూన్లు నూనె వేసి తాలింపు వేసుకున్నారంటే ఈ దప్పలంలాగా టేస్ట్ భలేగా అదిరిపోతుందండి. ముల్లంగి తింటే కిడ్నీలో స్టోన్స్ అయిపోతాయి అంటే. తర్వాత వచ్చి మీరు డైట్ ఉన్న వాళ్ళు ఇలాగా ఎక్కువ కూరగాయలు అవి తింటే అండి, దాంట్లో ముక్కలు ఏరుకొని అన్నంకి ఈక్వల్గా కూర తింటే అండి మీకు వెయిట్ తగ్గుతారు. దానికోసం నేను ఈరోజు ఒక ఆకుకూర కట్ట కొన్నానండి, 20 రూపాయలు. సరే దాన్ని క్లీన్ చేసేసి దాంట్లో ఉన్న వ్యర్థాలన్నీ తీసి రూట్స్ కట్ చేసి వాటర్లో నానబెట్టాను. 10 సార్లు కడిగేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాన్ని వేరే ఒక చిన్న వేపుడుగా చేస్తానండి. పొద్దుటే ఏదో చేద్దాం అనుకుంటాను. ఇవాళ ఏం కూర అంటే రాత్రి డిసైడ్ అయిపోయాం కదండి, ఇక మనం రంగంలో దిగిపోయాము. ఇది మగ్గనిచ్చి ఉప్పు పసుపు వేస్తాను, టమాటాలు ఇవన్నీ వేసాక ఒకసారి మూత పెట్టి చింతపండు పులుసు వచ్చి నేను కుక్కర్లో మూత తీసినాక చింతపండు పులుసు పోస్తాను. అవసరాన్ని బట్టి తాలింపండి. మీకు నూనె ఎక్కువ అవుతుంది అంటే తాలింపు అవసరం అలాగే తినొచ్చు.